ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ వాళ్ళంతా. కూటమి ప్రభుత్వమా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేశారండి. గతంలో ఏం జరిగిందో మీకు తెలుసు. 1919లో వాళ్ళు అధికారం రాగానే అచ్చెన్నాయుడు గారిని ఏం చేశారో తెలుసు, అయ్యన్న పాత్రని ఏం చేశారో, మీ సవితమ్మని ఏం చేశారో తెలుసు, మీ కొల్లు రవీంద్ర గారిని ఏం చేశారో. అధికారం రాగానే ఎంతో మంది ప్రజల కోసం పోరాటం చేసిన కనీసం ముఖ్యమంత్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అక్రమ కేసులు పెట్టి లోపల పెట్టారన్న విషయం తెలుసు. మరి మేము ఏ రోజు కక్ష సాధింపు చర్యలకు వెళ్ళలేదు. మరి ఈ రోజు మేము అధికారంలోకి వచ్చి 8 నెలలైంది అంటే తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టుకుంటూ పోవడమా? వదిలిపెట్టమంటారా? ఈ రోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలు చేయలేదు. అసెంబ్లీలో మేము గతంలో అసెంబ్లీ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, రాజకీయ హత్యలు జరుగుతున్నాయి అన్నారు. 35 రాజకీయ హత్యలు జరిగాయి అన్నారు. మేము ఆ రోజే మా హోమ్ మినిస్టర్ గారు మా ముఖ్యమంత్రి గారు చెప్పి, అయ్యా ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకురా, నువ్వు ఢిల్లీలో కాదయ్యా ధర్నా చేసేది, అసెంబ్లీలోకి వచ్చి ఆ ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకొస్తే మేము దాన్ని విచారిస్తామన్నాం. మరి ఈ రోజుకి లేదు. మరి తప్పు చేసిన వాళ్ళని చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. మరి దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి రోజు ఏదో అన్నారు, నాకు ప్రతిపక్ష హోదా వస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను అన్నారు. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు? నరేంద్ర మోడీ గారు ఇస్తారా? మరి సీఎం గారు ఇస్తారా? మరి మేము ఇస్తామా? గవర్నర్ గారు ఇస్తారు? ప్రజలు ఇస్తారు. తెలీదా? ప్రతిపక్ష హోదా వస్తానే నేను అసెంబ్లీకి వస్తానంటే ఏంటి? ఇది కరెక్ట్ కాదు. మేము కక్ష సాధింపు చర్యలు చేయదు. ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, మనం ప్రజలకు భరోసా, ప్రజలు మనం బాధ్యతగా గెలిపించారు. ప్రజల పనులు చేయని మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలు చేయలేదు. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ నాయకులకు తెలుసు, ప్రజలకు తెలుసు వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో, దోచుకున్నారో, దాచుకున్నారో, మహిళల్ని ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో, ఏ విధంగా పోస్టులు చేశారో ప్రజలందరికీ తెలిసే ఈ రోజు వాళ్ళని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. మళ్ళీ వాళ్ళ గురించి మాకు కక్ష సాధింపు చర్యలు లేదు. చట్టం తన పని తను చేసుకుంటారు.